నిన్న ఈవినింగ్ మార్కెట్ కోసం టీడీపీ నాయకులు ఎంత బరి తెగించి చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కడ ఢిల్లీ వేసి రాష్ట్రపతికి మోడీకి అందరికీ వీళ్ళు అరాచకాలు చెప్తూనే ఉన్నాము. అయినా కానీ టీడీపీలో రోజు రోజుకి ఇంకా పెట్టేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ ఏదుంటే వాళ్ళు అధికారం ఇచ్చినారు ప్రజలు, వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అధికారము వాళ్ళకి ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు చేయాలి. కానీ ప్రజల మీద అంత మా వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఇంత దాడి చేసి ఇంత బీభత్సం చూసి రోజు రోజు ఎక్కడ చూసినా వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎందుకంటే మా వాళ్ళు ఊపినే ఉన్నా నిన్న జరిగింది అంటే ఎందుకంటే అసలు రైతులు పోయి ఎంత కట్టలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టి అందరూ బుర్రలు పట్టుకోవాలి కాళ్ళు ఎదుగొట్టి ఇంత బీభత్సంగా చేస్తున్నారు. ఎందుకో మళ్ళీ టీడీపీ నాయకులు ఆ చంద్రబాబు నాయుడికి ఆయనేమో అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు ఏమన్నా ఇడిచే ప్రసక్తి లేదు, మన ఏమన్నా ఉపేక్షించేది అంటున్నాడు. మళ్ళా లోపలేమో మళ్ళా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి మొత్తము ఇదే అందరూ తన్నేదే కొట్టేదే చంపేదే కాలు కొట్టేది ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఆయన చెప్తున్నాడు సంక్షేమ పథకాలు చేయమంటే ఎవరన్నా ఎదురు ప్రశ్న వేస్తారనే విధంగా ఈరోజు ఎవరిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు గడ్డకు రాని విధంగా బయటికి వచ్చి రాకున్నట్లా చేసే విధంగా ఈరోజు ప్రభువులు పెడుతున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ మీద కానీ ఒక సిఐలు ఎస్ఐలకి అందరికీ ఇంత బీభత్సం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు లెక్క పక్క లేదు. పోలీసులు అంటే మా ప్రభుత్వం వచ్చింది అని వాళ్ళనే ఈరోజు సిఐ సాక్షాత్ హనుమంతప్ప గారిని ఈరోజు ఆయన కానీ రాళ్లతో కొట్టి కట్టెలతో కొట్టి 4 కోట్ల ఆయనకి కలబల వింటే 4 కోట్లు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐలు కానీ చాలా మందికి తగిలినాయి, ముగిదెబ్బలు తగినాయి, కానిస్టేబుల్ తగినాయి. ఇంత బీభత్సంగా ఉన్నాయి కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకో మళ్ళీ వాళ్ళు మొత్తము మన రాష్ట్రాన్ని రావణ కరెక్షన్ చేసి మళ్ళీ ఏమనుకున్నారో వాళ్ళ మనసులో అర్థం కావట్లేదు మాకి. ఈరోజు చూడు ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి, దాదాపుగా 30-40 మందికి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి దెబ్బలు తలిగి గుర్ల బలు కొట్టి ఇంత బీభత్సంగా చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడైనా మేము మాత్రము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. మీకు పదే చెప్తున్నాము, ఇది మాత్రం మంచి పద్ధతి కాదని మీకు చెప్తున్నాము. మీరు ఎక్కడైనా మా కార్యకర్తలు మేము ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా అండదారులు ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని ఇప్పుడే హాస్పిటల్లో కానీ అందరికీ కలిసి వచ్చినాము, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చినాము. ఏమన్నా కానీ మేము రాత్రే గలారు జరుగుతుంటే రాత్రి రావాలని మా సర్పంచ్ గారికి ఫోన్ చేస్తే నాన్న చాలా ఉందన్న వద్దని చెప్పిన విధంగా ఉంది. ఎందుకంటే మేము మాత్రం ఎక్కడ మా కార్యకర్తల తర్వాత మేము సపోర్ట్గా ఎప్పుడు ఖచ్చితంగా ఉంటామని ఈరోజు మేము మా అందరికీ మా ఆలూరులో కాన్స్టిట్యూన్సీ 6 మండలాల్లో కార్యకర్తలు మీకు ఎప్పుడూ సపోర్ట్ ఎప్పుడైనా కానీ ఏం జరిగినా వాళ్ళకి అన్నదానంలో ఉండే విధంగా ఈరోజు నేను ఖచ్చితంగా ఉంటామని వాళ్ళకి ఎక్కడ భయపడొద్దని చెప్తుంది. వీళ్ళెంత బీభత్సం చేసినా కానీ మా కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. మీరు ఏం చేసినా ప్రభుత్వాలు పెట్టినా కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున అందరూ ఉంటారు. కానీ మీరు ఎంత ప్రభుత్వాలు పెట్టినా మీ పార్టీలోకి వచ్చే ప్రసక్తి ఉందో మీరేమో స్థానిక ఎన్నికల కల్లా అంత బీభత్సం చేసి ఎవరు రాకుండా వన్ సైడ్ చేస్తున్న విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ పని ఏం అసలు జరగదు. ఇప్పుడు మననే చూసినాం నిన్న కర్నూలులోన మేయర్ ఎంతో ప్రభావాలు పెట్టి అయినా కానీ ఈరోజు న్యాయమే గెలిచింది. ఎందుకంటే వాళ్ళకి అసలు కౌన్సిలర్ లేరు, అయినా పోటీలు పెడుతున్నారు. పరిపాలన ఏదైనా కానీ మీరు పరిపాలన చేయండి. మీరు అధికారం ఇచ్చినారు ప్రజలు, పరిపాలన చేయాలి. కానీ మీరు ఏదో సూపర్ 6 ఉంది, సూపర్ 6 పరిపాలన చేయాలి. కానీ ఇదేమి మనుషుల మీద దాడులు, ఇదేమి అన్యాయం. ఇది అన్యాయమైన ప్రజలు రైతులు అటు మార్కెట్లోకి వచ్చి రైతుల మీద దాడులు చేసేది చాలా చాలా అన్యాయంగా దీన్ని ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఇంకోసారి జరగకుండా వాళ్ళు ఇంతకు ముందు కానీ 2014లో అప్పుడు కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బిల్లేకల్లో ఇంతకు ముందు కానీ వాళ్ళు కానీ సిఐని కొట్టినారు. పోయినసారి ఇట్లా సిఐలు ఎస్ఐలు కొట్టినారు. ఒకసారి కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్యాకాట లిక్కర్ అవన్నీ అమ్ముకోళ్ళ ఎవరు అడ్డం రాకూడదు అనే విధంగా ఈరోజు చేస్తున్నారు. అవన్నీ ఏమి
నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా అట్లా ఇల్లీగల్ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్యాకెట్ అయితేనేమి, మీరు లిక్కర్ అయితేనేమి, మీరు బట్సార్ అయితేనేమి, ఏవైనా కానీ అమ్మించే ప్రసక్తి లేదు. నేను అదే ఎస్పీ సార్ కానీ అదే చెప్పొచ్చినాను. మేము దాన్ని మాత్రం ఉపేక్షించేదే లేదు.